అడుక్కునే వాళ్ళు వాకిటి ముందరకు వచ్చి అమ్మ అన్నం పెట్టుమా అని ఎట్ట అరుచారు. నేను వాకిటి ముందరకు పోయి అమ్మ అన్నం పెట్టుమా అని అరుచున్నా. మా అమ్మ అయితే బయటికి రా. సడన్ గా మా అమ్మ వచ్చి గవ్వ అయితే దివాణిలో పెట్టినప్పుడు తర్వాత అన్నం పెడతా అని చెప్పి. ఈ రోజు ఐటమ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయేమో. నువ్వు చేసి పెట్టిలే నాకు. ఎందుకు ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఈ రంజాన్ టైంలో కొన్ని కొత్త ఐటమ్స్ వచ్చాయన్నమాట. వాటి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. భలే టేస్ట్ ఉంటాయి అనమాట. తీరా ఓపెన్ చేసి చూసే గుగ్గులు పులుసు, అలాగే తెల్లనము, సలాతా, పెరుగు, మజ్జిగ, గుడ్డెంపుడు, పచ్చడి ఇవే ఉన్నాయి. ఇంకేం కొత్తగా ఏం లేవు. ఈ రంజాన్ టైంలో కోవేటోళ్ళు ఎక్కడ షాపింగ్ చేసిన ఇలాంటి పేపర్లు అయితే ఇచ్చి లక్కీ డ్రా జరుపుతారు అనమాట. పొద్దున కల్లా కోటేశ్వర్లు అయిపోతారు ఆ సిటీ ఇచ్చినప్పుడల్లా అని చెప్తున్నారు కదా. మా కోవేటోళ్ళు కూడా ఈ పేపర్ నా చేతులకి ఇచ్చి జమియాలపి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో అయితే వేసిరా పని. బాక్స్ వచ్చి ఇదే అనమాట. అక్కడ పోతే ఒక కోవేట్ ఏమని అంటే ఎందుకు దాంట్లో చెత్తపుట్లు అయిపోయి పనికిరావని చెప్పి మాట. ఎందుకంటే ఆల్రెడీ లక్కీ డ్రా తీసేవాళ్ళు అది ఫేక్ అని తెలిసిపోయింది అనమాట. దొంగతనంగా చేతిలో నుంచి ఒక పేపర్ అయితే తీసాడు ఈ కోవేట్ లో. బాక్స్ లో ఆ పేపర్లు వేసేటప్పుడు నా ఫీలింగ్ ఎట్లా ఉంది తెలుసా? నా తొక్కలో లక్కీ డ్రా, నా తొక్కలో ఫస్ట్ ర్యాంక్, నా తొక్కలో కారు. మనకైతే రాదు. నేనైతే మేము ఆ 3 నమ్మకాలు నమ్ముతాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. నా వీడియోలు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే 100K దగ్గరలో ఉన్న సబ్స్క్రైబ్ అయితే చేయండి.